సమర రంగ నేతలారా, ఓ అమర కళావేత్తలారా, సమర రంగ నేతలారా, అందుకోండి అందుకోండి మా విప్లవ జోహాలు, ఓ అమర కళావేత్తలారా, సమర రంగ నేతలారా. ప్రజాతంత్ర సాహిత్య జీవనంలో కృషి చేసినటువంటి వాళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళకు కూడా మనం జోహార్లు అర్పించాలి. అలాగే మనకి అన్ని రకాలుగా చేదోడి వాదోడుగా ఉంటూ మనం చేసేటటువంటి ప్రయాణంలో మనకి సహకరిస్తూ ఎంతో తోడ్పాటును అందించినటువంటి మన జస్వంతరావు గారు, మన ఉపాధ్యాయ సంఘం నాయకులు పరమేశ్వరరావు గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మన సంస్థకి ఎంతగానో సహకరించారు. వాళ్ళకు కూడా మనం నీ కదలే కదలాలో కథన మందు కథం తొక్కి కులమతాలు ప్రాంతాలు తాను గొలుసులుగా మారి కులమతాలు ప్రాంతాలు తాను గొలుసులుగా మారి శ్రమ చేతికి సంకెళ్ళై సమాజాన్ని బంధించగా నీ కవితే నిలవాలో. ప్రజా సాహిత్యం ప్రజా కళలకు 1977లో ఈ సంస్థ ప్రారంభించబడింది. దేవ్ కుమార్ గారు లాంటి కొంతమంది పెద్దలతో. ఆనాటి నుంచి కూడా సమాజాన్ని ప్రజా సంస్కృతిగాను చెప్పుకుంటాం. సంస్కృతి ప్రజలది. శ్రమజీవులు, శాస్త్రజ్ఞులు, కళాకారులు దాని నిర్మాతలు. ప్రకృతితోనూ సామాజిక సంఘర్షణల క్రమంలోనూ ఉద్యమాలు, పోరాటాలు, విప్లవాల ద్వారాను ప్రజా సంస్కృతి విస్తరిస్తుంది.
భాగంగా మహిళా సంఘంగా మేము కూడా నిరంతరం ఆ రచనలను అధ్యయనం చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లే కృషిలో మేము కూడా భాగస్వాములు అవుతామని మహిళా సంఘంగా వ్యవహరించినందుకు ధన్యవాదాలు. పిల్లలకి మీ టీచర్లు అయితే మీ స్టూడెంట్స్కి, పేరెంట్స్ అయితే మీ పిల్లలకి పుస్తక పఠనం, భాష పట్ల ప్రేమ కలిగించాలని వినయ